ముంబైలో జరుగుతున్న టీ20 టోర్నమెంట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు ఆల్రౌండర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన ప్రదర్శనతో దుమ్ము రేపాడు. అటు బౌలింగ్లో కీలక వికెట్లు తీస్తూ ఇటు బ్యాటింగ్తో మెరుపులు మెరిపిస్తూ తన టీంకు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్లో అర్జున్ చూపించిన గేమ్ కంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత తను చేసిన ఒక పని నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ క్రీజ్లో ఉన్నప్పుడు ఒక భారీ సిక్స్ బాదాడు. ఆ బాల్ నేరుగా వెళ్లి స్టాండ్స్లో కూర్చున్న ఒక చిన్న పిల్లాడికి తగిలింది. ఆ టైంలో గ్రౌండ్లో ఉన్న అర్జున్ కూడా కాస్త ఆందోళనకు గురయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే అర్జున్ టెండూల్కర్ ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేదు. ఆ బాబుని పిలిచి పరామర్శించాడు. అంతటితో ఆగకుండా తన చేతులతో స్వయంగా సంతకం చేసిన బాల్ను కూడా ఆ బాబుకి గిఫ్ట్గా సర్ప్రైజ్ ఇచ్చాడు. ARCS అంధేరి బాండ్రా బ్లాస్టర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో అర్జున్ అంధేరి తరపున ఆడుతున్నాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన అర్జున్ కేవలం 11 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లను పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్లో కూడా ఏమాత్రం తగ్గలేదు. 34 బంతుల్లో 66 పరుగులు చేసి తన టీంను గెలిపించాడు.